హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వి ఫ్యామిలీ స్టోరీస్. సో మనం అనుకున్న చాలా రోజులుగా ఎదురు చూస్తున్న రోజైతే వచ్చేసింది. ఈరోజైతే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ అయిపోతుంది, హరిహర వీరమల్లు. ఆఫ్టర్ మోర్ దెన్ 768 days మనకైతే పవర్ స్టార్ మూవీ అయితే రిలీజ్ అయిపోతుంది. 2023లో లాస్ట్ మనకి బ్రో సినిమా అయితే రిలీజ్ అయింది. అండ్ ఆఫ్టర్ క్వైట్ ఏ లాంగ్ టైం మనకైతే డైరెక్ట్ రీమేక్ కాకుండా డైరెక్ట్ మూవీ అయితే రిలీజ్ అయిపోతుంది. ఫుల్ ఎగ్జైటింగ్గా మేమైతే థియేటర్కి స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు నాకైతే ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, కానీ సినిమా సూపర్ ఉంటుంది అని అయితే అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది బ్రో? హౌ ఎగ్జైటెడ్ యు ఆర్ అబౌట్ ద మూవీ? సినిమా ఈజ్ గోనా రాక్. ఏమో ఇండియాలో ఉన్న వాళ్ళు అయితే చాలా బాగుంది అన్నారు ప్రీమియర్స్. చూడాలి ఇప్పుడు వెళ్ళి. ఓకే, నువ్వు చెప్పు బ్రో, నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకేం పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు బ్రో, నాకు లో ఉన్నాయి. సో మూవీని బట్టి సో అట్లీస్ట్ కొంచెం అయినా కానీ సో నాకు హై ఉంటుంది. సో దట్స్ ఓకే. ఓకే, సో మేమైతే ఇప్పుడు థియేటర్కి వెళ్ళిపోబోతున్నాం. సో థియేటర్కి వెళ్ళి తర్వాత నేనైతే సినిమా చూసినాక ఫుల్ ఇన్ డెప్త్ రివ్యూ అయితే ఇచ్చేస్తా. సో స్టే ట్యూన్ గైస్, సీ యూ ఓవర్ దేర్. మన థియేటర్కి అయితే వచ్చేసినాం. మన షో ఎగ్జాక్ట్లీ 9:15కి అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే అరౌండ్ 9:12 ఉంది. 3 minutes ఉంది మన షో స్టార్ట్ అవ్వడానికి. సో ఇది మన థియేటర్ సినిమార్క్. ఇది చూడండి, మనకైతే వార్ 2 పోస్టర్ ఉంది. రిలీజింగ్ సూన్ August 14th. వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్. సో మన షో 9:15, లోపలికైతే వెళ్ళిపోదాం. ఆల్రెడీ జనాలు రెడీగా ఉన్నారు. మూవీ అయితే స్టార్ట్ కాలేదు, ఇంకో 2 minutesలో అయితే స్టార్ట్ అయిపోద్ది ఇంకా మన మూవీ. అన్నిటికన్నా షాకింగ్ విషయం ఏంటంటే మేము మొత్తం థియేటర్లో 8 మందే ఉన్నాం. ఇంకా కొంచెం టైం పడుతుంది, జనాలు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కొంపదీసి 8 మందితోనైతే షో స్టార్ట్ కావద్దు. ఇప్పుడే మన ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది. సో నాకైతే ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించింది. సో మూవీ అయితే మొత్తము అరౌండ్ 1600 century ఆ టైంలో అయితే ఉంది. ఇది మూవీ మొత్తం వచ్చేసి ఫిక్షనల్ స్టోరీ, బట్ అందులో అరౌండ్ 1600 టైంలో మన ఇండియాలో ఉన్న మొఘల్ ఎంపైర్ అవన్నీ చూపించారనమాట. అందులో కొన్ని రియలిస్టిక్ క్యారెక్టర్స్ లైక్ ఔరంగజేబు వాళ్ళందరిని అయితే చూపించారు. సో ఈ మూవీ స్టోరీ వచ్చేసరికి హరిహర వీరమల్లు అనే వజ్రాలు దొంగతనం చేస్తూ ఉంటాడు అనమాట. అయితే అతని గురించి తెలుసుకొని ఒక దొర అతన్ని అయితే పిలిపించుకుంటాడు అనమాట. సో ఒక మన గోల్కొండ ఫోర్ట్లో ఉన్న కింగ్ దగ్గర దొంగతనం చేయమని డైమండ్స్. సో దాన్ని దొంగతనం చేయడానికైతే హరిహర వీరమల్లు వెళ్తాడు. సో ఆ వెళ్ళిన క్రమంలో అతనికి ఏం కాన్సిక్వెన్సెస్ ఎదురైనాయి అండ్ ఏం కాన్ఫ్లిక్ట్స్ ఎదురైనాయి అనేది రెస్ట్ ఆఫ్ ద మూవీ. సో ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే నాకైతే ఫస్ట్ ఫైట్ బాగా అనిపించింది. దాని తర్వాత మధ్యలో మనకైతే కుస్తీ ఫైట్ ఉంటుంది, అది కూడా బాగానే అనిపించింది. ఇంటర్వెల్ ఫైట్ కూడా ఓకే అనిపించింది, విత్ సమ్ ట్విస్ట్లు ఉన్నాయి. సో ఫస్ట్ హాఫ్ అయితే ఓవరాల్గా మనకు ఓకేష్గా ఉంది. సో నాకు ఫస్ట్ హాఫ్లో 3 fights అయితే బాగా నచ్చినాయి. అది కాకుండా ఒక సాంగ్ కూడా ఉంది, ఆ సాంగ్ కూడా చాలా బాగా కొరియోగ్రాఫ్ అండ్ ఆ సాంగ్ కూడా బాగుందన్నమాట. మనకైతే కోట శ్రీనివాసరావు కనిపిస్తాడు ఈ సినిమాలో. ఆల్మోస్ట్ ఇదే అనుకుంటా ఆయన లాస్ట్ మూవీ. ఈవెన్ ఆయన వాయిస్ కూడా వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పినట్టున్నారు. అలాగనే ఒక సాంగ్లో మనకైతే అనసూయ అయితే కనిపిస్తుంది అనమాట. మనకి ఇంటర్వెల్ వచ్చేసరికి మనకు అరౌండ్ చార్మినార్ అయితే జరుగుద్ది. అండ్ ఇంటర్వెల్ అనేది ఒక చిన్న ట్విస్ట్తో ఎండ్ అయిపోద్ది అనమాట. సో ఆ ట్విస్ట్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు జనరల్గా. ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళు కొంచెం బాగానే ఉంది. సో ఇప్పుడైతే చూద్దాం సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో. సో ఓవరాల్గా నా ఫస్ట్ హాఫ్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నా, నాకైతే ఓకేష్ అనిపించింది. అక్కడక్కడ కొన్ని డౌన్ మూమెంట్స్ ఉన్నా కానీ ఆ 3 fights అండ్ కొంచెం నేరేటివ్ మంచిగా ఉండడం వల్ల ఓకేష్ అనిపించింది. బీజిఎం అయితే పెద్ద ప్లేస్ అనమాట ఫస్ట్ హాఫ్లో. అండ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్ ఏంటంటే విఎఫ్ఎక్స్ అప్ టు ద మార్క్ అయితే లేదు. అదొక్కటి కొంచెం రెక్టిఫై చేస్తే బాగుండేది. బట్ వాళ్ళకి ఇచ్చిన బడ్జెట్లో ఈ మాత్రం చేసిరంటే గ్రేటే. ఎట్లుంది బ్రో ఫస్ట్ హాఫ్? ఫస్ట్ హాఫ్ అంతా ఓకేష్ ఉంది, మరీ అంత ఎక్సైటింగ్ ఏం లేదు. ఒక చిన్న ఫైట్ ఒక్కటి బాగుంది. ఆ ఫస్ట్ ఫైట్ బాగుంది, ఆ టైగర్ వాళ్ళతో ఫైట్ బాగుంది. టైగర్ వాళ్ళతో ఫైట్ అదే ఆ పులుల్ది కట్టేయమని చెప్పంటారు కదా, వీడు ఒక్కడే కుస్తీ ఫైట్ అది కూడా బాగుంది. ఇంకా ఇంటర్వెల్ ఒక ట్విస్ట్ బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. అవును. సో సో ఓకేష్గా ఉంది నీకు.
ఓకే. సో చూద్దాం. సెకండ్ హాఫ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడైతే. మూవీ ఇంటర్వెల్ వచ్చేసరికి మనకైతే కోహినూర్ గురించి అయితే చెప్తారనమాట. సో సెకండ్ హాఫ్ మొత్తం ఆ కోహినూర్ని అయితే తీసుకురావాలి ఔరంగజేబ్ దగ్గర నుండి. స్టఫ్ అయితే బాగానే ఉంది ప్రస్తుతానికి, చూడాలి సెకండ్ హాఫ్. నీకేమనిపించినాయి ఫస్ట్ హాఫ్లో హైలైట్స్? ఫస్ట్ హాఫ్ హైలైట్ హీరో హీరోయిన్ కలిసి ఆ బ్రిడ్జ్ ఇట్టించాడు దొరుకుతారు కదా. అది కాకుండా ఇంకా వేరే ఏమనిపించినాయి? స్టోరీ ఎట్లుంది? స్టోరీ బాగుంది. ఓకే. బీజిఎం బీజిఎం సూపర్ ఉంది. కాకపోతే మనకి ఆ విఎఫ్ఎక్స్ కొంచెం బెటర్ అవ్వాల్సింది. అండ్ ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అయితే ఓకే ఇష్యూ ఉంది. ఓకే ఓకే. ఇంకా సెకండ్ హాఫ్ చూద్దాం. సెకండ్ హాఫ్ బాగుంటే మాత్రం సినిమా హిట్ అయింది, లేకపోతే ఇంకా మా ఫ్రెండ్స్ కొంతమంది ఫోన్ చేసినారు, సూపర్ ఉంది సినిమా, సెకండ్ హాఫ్ కూడా అదిరిపోయింది. అవునా? చూడాలి, చూద్దాం. సెకండ్ హాఫ్ చూసి రివ్యూ ఇద్దాం. సో ఇప్పుడే మన సెకండ్ హాఫ్ అయితే అయిపోయింది. సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి మన ప్లాట్ ఏంటంటే హీరో కోహినూర్ డైమండ్ కోసం అయితే వెళ్తాడు ఢిల్లీ. ఆ వెళ్ళే టైంలో అయితే ఫస్ట్ ఒక 20-30 మినిట్స్ అయితే మొత్తము ఆ స్టోరీ ఎటేటో వెళ్ళిపోతుంది, ఎక్కడెక్కడికో పోయింది, మొత్తం క్లమ్జీ అయిపోయింది. సో దాని తర్వాత అయితే ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఏంటంటే మనకు హరిహర వీరమల్లుకి అండ్ ఔరంగజేబ్కి కాన్ఫ్లిక్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందని అయితే బ్యాక్ స్టోరీ ఉంటుంది అనమాట. సో ఆ స్టోరీ కూడా ఓకే అనిపించింది. ఓవర్ నాకైతే సెకండ్ హాఫ్లో విఎఫ్ఎక్స్ మరీ దరిద్రంగా అనిపించింది. హార్స్ రైడ్స్ కానీ, ఆ కొండలు, ఆ మౌంటైన్స్ అవన్నీ అయితే మరీ అసలు ఆదిపురుష్ విఎఫ్ఎక్స్ అయితే మరీ మళ్ళీ గుర్తుకొచ్చినాయి మనకి. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ అయితే క్లియర్గా అనిపిస్తుంది మనకి బాడీ డబుల్ వాడిని. సో సెకండ్ హాఫ్ స్టోరీ అయితే మనకు అప్ టు ద మార్క్ అయితే లేదు. సో కొంచెం ఫస్ట్ హాఫ్ అయినా చూడదగ్గట్టు ఉంది, కానీ సెకండ్ హాఫ్ అయితే అసలే చూడలేము. అండ్ లాస్ట్కి ఎండ్ చేసిన తీరు కూడా అంత సూపర్గా ఏమి ఉండదు. ఇంకో ఫన్నీ థింగ్ ఏంటంటే ఈ మూవీకి సెకండ్ పార్ట్ కూడా ఉంది. సో ఇప్పుడు మన ఫస్ట్ పార్ట్లో అయితే సగానికి వదిలేసారు. సో ఔరంగజేబ్తో బ్యాటిల్ అయితే ఇంకా పూర్తి కాలేదు. సో సెకండ్ పార్ట్లో అయితే ద బ్యాటిల్ ఫీల్డ్ అని అయితే ఉంది. నాకు తెలిసి అయితే ఆ బ్యాటిల్ ఫీల్డ్ ఇంకెప్పుడు థియేటర్లో రాదనుకుంటా. ఓవరాల్గా అయితే నాకు సినిమా బిలో యావరేజ్. నేనైతే ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 2/5. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే కొంచెమైనా నచ్చొచ్చు, కానీ న్యూట్రల్ ఆడియన్స్కి అంత నచ్చపోవచ్చు. సో బ్రో నీకు ఎట్లా అనిపించింది? 1 మరి 1 టూ మచ్ బ్రో. సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది అన్నారని వెళ్ళా. ఫస్ట్ హాఫ్ కూడా ఓకే. ఇంకా ఫ్యాన్స్ అయితే తప్ప ఇంకా ఎంజాయ్ చేయలేరు ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్ ఓన్లీ ఫ్యాన్స్. సెకండ్ హాఫ్ అయితే మామూలు రాదు కాదు. కొందరు అయితే పడుకోర్రు. మన బ్రో నడు ఎట్లుంది బ్రో? 0.5 బ్రో, బికాజ్ సినిమాలో స్టోరీ మిస్ అయింది. సో నేనైనా 2 ఇచ్చిన, బ్రో 1 ఇచ్చిండు, వెనకాల 0.5 ఇచ్చిండు. ఓవరాల్గా సినిమాలో ఎమోషనల్ కనెక్ట్ లేదు. స్టోరీ అసలు ఎటేటో తీసుకెళ్ళిండు. ఒక స్టోరీని కనెక్ట్ చేసే పాయింట్స్ లేవు. సో ఏదో ఇంకా తీసినట్టుంది సినిమా. అండ్ విఎఫ్ఎక్స్ అయితే వరస్ట్గా ఉన్నాయి. కొంచెమైనా విఎఫ్ఎక్స్ మీద కాన్సన్ట్రేట్ చేసినా బాగుండేది. అండ్ బాడీ డబుల్స్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఈ మూవీని అయితే మనం లైట్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే మన అంత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఓజీ కోసం వెయిట్ చేద్దాం. మొత్తం మూవీలో అందరూ యునానిమస్గా నచ్చింది మాత్రం కీరవాణి బీజిఎమే. అది మాత్రం అందరికీ నచ్చింది. సో ఇది మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.